నువ్వు బరితెగించి తిరిగేవనుకో నీకు గౌరవం ఉంటుందా? నలుగురు ఆడవాళ్ళు ఎలా ఉంటారు, ఆ అమ్మాయి ఎలా ఉంటుంది? అయినా ఏమైనా వయసులో ఉన్న అమ్మాయి ఇద్దరు పిల్లలు తల్లిదా? ఆవిడకి విలువ లేదు. ఉన్నవాళ్ళు కూడా విలువ లేకుండా చేస్తుంది కదా. ఆవిడ ఒకటి రెండు సమాధానాలు ఆవిడ నుంచి వస్తుంటే 10 మంది ఆవిడకి సమాధానం చెప్తున్నారు. అయినా ఆవిడకి మనసు మారటం లేదా? సో శివాజీ గారు ఆడవాళ్ళ డ్రెస్సింగ్ ఏదో ఒక కామెంట్ చేశారు. దాని గురించి అనసూయ కూడా మా బాడీ మా ఇష్టం, మేము ఎట్లా నేర్చుకుంటామని ఉంటుంది. అవును, వాళ్ళ బాడీ వాళ్ళ ఇష్టం అంటే ఆవిడ ఇంట్లో వరకే చూసుకోవాలి. నలుగురిలోకి వచ్చినప్పుడు పద్ధతిగా ఉండాలి. నలుగురు 4 రకాలు 4 చేతులు వేస్తారు, నా ఇష్టం బాగుంది అని. అప్పుడు ఆవిడ ఇష్టపడుతుందా? నలుగురిలో ఆడవాళ్ళు పరువు తీసినట్టే కదా. నలుగురు ఆడవాళ్ళు ఎలా ఉంటారు, ఆ అమ్మాయి ఎలా ఉంటుంది? అయినా ఏమైనా వయసులో ఉన్న అమ్మాయి ఇద్దరు పిల్లలు తల్లిదా? ఎలా ఉండాలి? పద్ధతిగా ఉండాలి కదా. వాళ్ళు చూసి ఇంకోళ్ళు చేస్తారు. అది పద్ధతి కాదని చెప్పిన వాళ్ళే ఇప్పుడు చెడ్డవాళ్ళు అంటున్నారు. దాని శివాజీ గారు అన్నవాళ్ళు ఒక అన్నలాగో తమ్ముళ్ళలాగో ఏదో తండ్రిలాగో మంచి మాట చెప్పాడు, కానీ అతను చెడు మాట ఏం చెప్పలేదు కదా. చెప్పినందుకే వాళ్ళ మీద అంత పడిపోయి మాట్లాడడం తప్పు కదా. వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? మనసు వినట్లేదు. మరి వెంటలేనప్పుడు ఇంకా దీన్ని ఇంకా పెంచేస్తున్నారు. ఇది ఫస్ట్ స్టార్టింగ్ లో ఒకళ్ళిద్దరు అన్నారు. ఇప్పుడు ఈ ఛానల్ చూడలేక ప్రతిదీ ఇదే వచ్చేస్తుంది ఛానల్. కానీ బంద్ చేసి ఎవరికి ఆగిపోతే ఇది కొంతవరకు ఇష్యూ ఆగిపోద్ది. ఆడవాళ్ళకి స్వేచ్ఛ లేదా? ఇంకా తొక్కేస్తున్నారు. స్వేచ్ఛ ఉంటే బరి తెగించి తిరగాలని ఉంటుందా? బరి తెగితే ఆడవాళ్ళకి మగవాళ్ళకి తేడా ఉంది. ఆడవాళ్ళంటే ఎంతో గౌరవంగా చూస్తున్నారు. ఆ గౌరవం పోగొట్టుకున్నట్టేగా. నువ్వు బరి తెగించి తిరిగేవనుకో నీకు గౌరవం ఉంటుందా? మగవాడు ఎలా తిరిగా మగవాడు అన్నది ఒక పేరు ఉన్నది. ఆడదానికి అలాగ ఉంటుందా? ఎంత పొద్దుగా ఉంటే అంత నీకు మంచిది అంటారు. భారతున్నారు మన ఈ దీనని ఎంత గౌరవిస్తున్నారు ఆడవాళ్ళని. ఆ గౌరవం పోగొడుతున్నాగా. నీళ్ళట నలుగురు ఉంటే ఆడవాళ్ళు అదా అని అంటారు కేర్లెస్గా. ఆవిడకి విలువ లేదు. ఉన్నవాళ్ళు కూడా విలువ లేకుండా చేస్తుంది కదా. అది చాలా తప్పు. అది ఖండించాలి. శివాజీ గారైనా అనసూయ అయినా దానికి అనకూడదు తప్పు. అనసూయ గారైనా సరే నన్ను 10 మంది ఆవిడ ఒకటి రెండు సమాధానాలు ఆవిడ నుంచి వస్తుంటే 10 మంది ఆవిడకి సమాధానం చెప్తున్నారు. అయినా ఆవిడకి మనసు మారటం లేదా? పవన్ కళ్యాణ్ అన్నగారు నాగబాబు కూడా ఆమెకి సపోర్ట్ చేస్తున్నారు. ఆడవాళ్ళు ఇష్టం మీకేంది అంటున్నారు. ఆడవాళ్ళు ఇష్టం అంటే ఆ అమ్మాయి కూడా అలాగుంది కదా. వాళ్ళ అమ్మాయి కూడా సైడ్ నుంచి ఇదిగా ఉంది. ఆ అమ్మాయి చేసి కవర్ చేసుకోవాలి కదా మరి. అందుకే నాగబాబు సపోర్ట్ చేస్తాడు. తనకి సపోర్ట్ చేయటం వల్ల ఇంకా అతను రెచ్చిపోతే అందుకే తమ్ముడు గట్టిగా చెప్తున్నాడు, నీకెందుకు కలుగు చేసుకోకూడదు. ఎవరాలు ఉంటే అతను కెలుకున్నట్టు అయింది. ఇప్పుడు తను నాగబాబు తన ఇంట్లో ఇష్యూని తనే కెలుకున్నట్టు అయ్యింది. ఇప్పుడు నాగబాబు గారు పవన్ కళ్యాణ్ చిరంజీవి గారు పరువు తీస్తున్నారు. ఈ విధంగా అంతే పరువు తీస్తున్నాడు. ఇతనికి ముందు వెనక ఆలోచించుకోవట్లేదో ఏంటో. అనసూయ గారికి సపోర్ట్ వెళ్దామనో లేకపోతే జబర్దస్తి ఫ్రెండ్షిప్ ఉందానో ఏంటో ఏమనుకుంటున్నాడో, కానీ తిను మాత్రం వాళ్ళందరిలో కూడా ఏదో ఇదే మంచి అమ్మాయికి మంచిగా ఒకసారి చెప్పినప్పుడు వింటే వాళ్ళకి సపోర్ట్ వెళ్ళినా అదో గౌరవం వస్తుంది. ఆ అమ్మాయి 10 మందిలోని ఎవరు చెప్తే నా ఇష్టం నా బాడీ అనుకున్నప్పుడు ఎవరైనా కేర్లెస్గా వదిలేయాలి. అది ఇంకా ఇంకా ఇష్యూలు పెడుతుంటే ఆవిడ ఇంకా రెచ్చిపోతుంది. ఎవరికి రాగాలి కదా. ఇప్పుడు శివాజీ గారైనా నేను మంచి చెప్పాను ఇంకా నేను ఆగిపోతాను అని వదిలేయాలి. అలా వదులుకుంటే ఇతను చెప్పి ఇతను కౌంటర్లు వేస్తున్నాడు, ఆవిడ కౌంటర్లు వేస్తుంటే ఇంకా ఎవరు ఆగుతారు? ఇది పెద్ద ఇష్యూ. అప్పుడు చిన్నదే ఉంది, ఇప్పుడు ఎంతవరకు వెళ్ళిపోయింది? ఇప్పుడు నాగబాబు కూడా ఈ ఎమ్మెల్సీగా చేశాడు, అది కూడా దెబ్బొచ్చిందిగా. వాళ్ళ పార్టీలోంచి కూడా తీసేయడానికి ఎందుకు చిన్నదాన్ని పెద్ద చేసి ఇష్యూ చేసుకొని అందరిలో తప్పనిపించుకున్నది అనసూయ. ప్రతి లేడీస్ కూడా శివాజీ గారికే సపోర్ట్ వెళ్తున్నారు. అన్నీ తెలిసి కూడా ఇంకా గట్టిగా మొండిగా వాదిస్తున్నారంటే అది ఎవరంటారు? మూర్ఖత్వం. అలాంటి మూర్ఖులకి ఏం చేయాలి? కాముగా ఉండాలి. నోరు మూసుకొని ఉంటే ఆవిడే ఇంకా నన్ను ఎవరు పే చేయట్లేదు, లేకపోతే ఇంకా రెచ్చిపోతుంది. ఏదో నేను ఏదో ప్రైమ్ మినిస్టర్ పైకి వెళ్ళిపోతున్నానని. ఆవిడ బిహేవియర్ ఆవిడకే తెలియట్లేదు. ఇలా ఉంటే ఇలా ఉండటం లేదు. ప్రతి లేడీస్ కూడా ఆవిడనే విమర్శిస్తున్నారుగా. ఒక్కలైనా ఆవిడ కోసం మంచిగా సపోర్ట్ చేశారా? అలాంటప్పుడు మనం ఏం చేయలేం.